హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ టమాటో పాస్తా. అవునండి, ఈరోజు మా ఇంట్లో బయట క్లైమేట్ చల్లగా ఉంది. మా పిల్లలు రైస్ తప్ప ఏదైనా చేయమని పాస్తా చేయమని అడిగారు. అందుకే వేడివేడిగా పాస్తా చేస్తున్నాను. ఇది మా డిన్నర్ ప్లాన్. ఈరోజు మీ అందరి కోసం కూడా ఇది చేసి చూపిస్తున్నాను. ముందుగా డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇది పాస్తా అండి. ఇది ఇప్పుడు గోధుమ పిండితో కూడా మనకి దొరుకుతుంది. ఒకప్పుడు మైదాతో వచ్చేది, ఇదైతే గోధుమ పిండి పాస్తానే. ఈ పాస్తా ఇప్పుడు అన్ని చోట్ల కూడా అవైలబిలిటీ లూజ్ లో, ప్యాక్స్ లో అన్ని రకాలుగాను దొరుకుతుంది. ఒక గిన్నెతో వాటర్ పెట్టుకుందాము. వాటర్ పెట్టుకుని వాటర్ ని బాగా బాయిల్ చేసుకోవాలి. పాస్తా ఉడకబెట్టుకోవడానికి వాటర్ ని బాగా పొంగులు వచ్చేలాగా మరగనిద్దాము. ఇలా మరుగుతున్న వాటర్ ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేయటం వల్ల మనకి పాస్తా ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా విడివిడిగా ఉంటుందన్నమాట. దానికోసమే ఆయిల్ వేసేది. ఇప్పుడు మనకి వాటర్ బాయిల్ అయింది కాబట్టి ఈ పాస్తాని ఇలా డైరెక్ట్గా వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీనికి ఈజీగా 10 to 15 minutes టైం పడుతుందండి. ఇది కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది ఉడకటానికి. సో నిదానంగా ఉడకబెట్టుకోండి. ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకొని మనకి ఈజీగా 12 to 15 minutes అయితే పడుతుంది కంపల్సరీ. అయితే దీన్ని ఇలా ఈ పక్క స్టవ్ పైకి షిఫ్ట్ చేసేస్తాను. ఇప్పుడు మనం గ్రేవీ రెడీ చేసుకుందాము. ఇప్పుడు పాస్తా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఈరోజు మన చైనీస్ కళాయి వాడుతున్నాను. కళాయి పెట్టేసుకుని దీంట్లో 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకుందాము. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల ముందుగా నేను ఒక 2 ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి పెట్టాను. అలాగే ఒక 3-4 గ్రీన్ చిల్లీస్ కూడా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు నేను చేసే క్వాంటిటీకి 3 పెద్ద టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. అలాగే ఒక క్యాప్సికమ్ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ముందుగా ఈ ఆనియన్స్ని, పచ్చిమిర్చిని ఇలా వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ బాగా కలర్ రావాలి. చూడండి, మనకి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఈ సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని కూడా వేసేద్దాము. వేసి ఒక్కసారి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి ఈ టమాటాలని సాఫ్ట్గా అయిపోయే వరకు కూడా నిదానంగా ఫ్లేమ్ కొంచెం లోలో పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, మనకి టమాటా అంతా కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం సాసెస్ యాడ్ చేసుకుందాము. ముందుగా ఒక స్పూన్ చిల్లీ వెనిగర్, అలాగే ఒక 1.5 స్పూన్ వరకు సోయా సాస్ వేసుకుందాము. ఒక 1 ఫుల్ స్పూన్ టమాటో సాస్ కూడా వేసుకుందాము. అలాగే ఇది ఒక 1.5 స్పూన్ షేజ్వాన్ సాస్. షేజ్వాన్ సాస్ అంటే ఏం కాదండి, మీ ఇంట్లో ఒకవేళ అది అవైలబిలిటీ లేకపోతే ఎండుమిర్చిని పేస్ట్ చేసి వేసుకోండి. అదే ఈ టమాటో పాస్తాకి సూపర్ టేస్ట్ వస్తుంది. సో నా దగ్గర ఈ సాస్ ఉంది కాబట్టి ఈ సాస్ వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, సాస్లన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మనకి చూడండి ఎంత బాగా ఈ గ్రేవీ అంతా రెడీ అయిపోయిందో. అలాగే ఈ స్టేజ్లో మనం సన్నగా తరిగిన ఈ క్యాప్సికమ్ని కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకుంటున్నాం కదా, మనకి ఈ పక్క ఆల్రెడీ మనకి పాస్తా కూడా రెడీ అయిపోయింది. దీన్ని డ్రైన్ చేసి పక్కకు పెట్టుకుందాము. ఈ లోపల మనకి ఈ గ్రేవీలో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఎక్కువ కాదు, ఇలా మనకి కొంచెం సాసీగా ఉండాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనకి ఇదిగోండి పాస్తా, మనం ఇవి వాష్ చేసి ఒక గ్లాస్ చల్లనీళ్ళు పోస్తే మనకి విడివిడిగా అయిపోతుంది, స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. చూడండి, మనకి పాస్తా కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ గ్రేవీలో వేసేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ లోలో పెట్టుకొని నిదానంగా దీన్ని ఇలా ఫ్రై చేసుకుందాము. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఇలా నిదానంగా వేయించుకుంటూ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుందాము. చూడండి, మనకి డ్రైగా అయిపోయింది, అలాగే విడివిడిగా కూడా ఉంది. ఇది నేను మా ఇంట్లో రెగ్యులర్గా చేస్తే టమాటో పాస్తా మా పిల్లలకి చాలా ఇష్టం. చెప్పాను కదా, ఈరోజు మాది డిన్నర్ ప్లాన్. ఇది హెవీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఒకసారి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో ఎస్పెషల్లీ చాలా టేస్టీగా ఉంటుంది. అది ఇంట్లో హెల్తీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.